సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక నాయకుడు భవిష్యత్ తరాల కోసం దీర్ఘకాలిక పాలసీని ప్రకటిస్తే దానిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. కానీ ఏపీలో మాత్రం ఇది వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది. 2047 నాటికి రాష్ట్రం ఎదుర్కోబోయే వృద్ధాప్య జనాభా సంక్షోభాన్ని పసిగట్టిన సీఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే ఈ పాలసీలోని సాధ్యాసాధ్యాలను చర్చించాల్సిన కొందరు లోకేష్ దంపతులకు ఒకే సంతానం ఉన్నారంటూ వ్యక్తిగత దాడులకు దిగడం విచారకరం. ఫెమినిస్టుల ముసుగులో పబ్లిసిటీ కోసం ఒక నాయకుడి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ఏ రకమైన సంస్కృతి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల్ని కనాలా వద్దా అనేది వారి వ్యక్తిగత ఇష్టం. జపాన్, యూరప్ లాంటి దేశాలు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏపీకి రాకూడదన్నదే బాబు విజన్. ఈ పాలసీ వల్ల ఆయనకు ఎలాంటి రాజకీయ లాభం లేకపోయినా కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని విమర్శలకు గుర్తించాల్సిన అవసరం ఉంది. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే సృష్టికర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి రాష్ట్రం ఎదుర్కోబోయే వృద్ధాప్య జనాభా సంక్షోభాన్ని పసిగట్టిన సీఎం చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే ఈ పాలసీలోని సాధ్యాలను చర్చించాల్సిన కొందరు లోకేష్ దంపతులు ఒకే సంతానం ఉన్నారంటూ వ్యక్తిగత దాడులకు దిగడం విచారకరం. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఏమన్నా గత కొన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో చూస్తాం మనం. చంద్రబాబు ఎప్పుడైతే పిల్లలే సంపద, పిల్లల్ని కనండి అని చెప్పినప్పటి నుంచి కూడా మొత్తం కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు జనాభా విధానంపై వ్యక్తిగత దూషణలు దిగటం, విమర్శలు చేయటం పరిపాటిగా మారిపోయింది. మన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినపడుతుంది. పాలసీని వదిలేసి మొత్తం కూడా లోకేష్ కుటుంబంపై ట్రోల్ చేయడం, అని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫెమినిజం పేరుతో, ఫెమినిజం ఎవరో కాదంటారు. ఈ ముసుగులో కొంతమంది పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో చేసినటువంటి హంగామా, హడావుడి రోత పుట్టిస్తుందనే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల కనాలా వద్దనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు అయినప్పటికీ కూడా, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన వివరిస్తున్నారు. మొత్తం రానున్న మరో 20 సంవత్సరాల్లో, 25 ఏళ్లలో యువత అనేది ఉండరు. ఇదే విధంగా కనుక ఉంటే వృద్ధాంధ్రప్రదేశ్గా మారబోతుందని హెచ్చరిస్తున్నారు ఆయన. 2047 కూడా ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఈ విధంగా చెప్పొచ్చు. కానీ ఆ పరిస్థితి రాకపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గతంలో అనేకసార్లు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా చంద్రబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల దొందరదాలు తెస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఆయన కుటుంబంలో లోకేష్ ఎంతమంది పిల్లలు కన్నారు, లోకేష్ విషయం ఏంటని కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏపీకి కొంచెం ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ ముప్పును ముందే పసిగట్టి చంద్రబాబు ఈ విధంగా ప్రకటించారని మేధావులు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది. జపాన్ అవ్వచ్చు, యూరప్ అవ్వచ్చు, ఈ దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది. ముందు చూపు రాకూడదనే, మనం ఇబ్బంది పడకూడదనే విధంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల రాజకీయ లాభం లేకపోయినా భవిష్యత్తు తరాల కోసం
చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ కొందరు మాత్రం దీన్ని విమర్శిస్తున్నారు, పని కట్టుకుని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఎవరి మట్టుకు వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే కాలంలో పరిస్థితి ఏంటంటే దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మనం గణాంకాలు చూసినప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా యువత సంఖ్య తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే 45 నుంచి 50 సంవత్సరాల ఉన్నోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మరున్న సంవత్సరం 20 సంవత్సరాల్లో మరింత వీళ్ళు వృద్ధులైపోయే అవకాశం, యువత రావాలి, యువత ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్తారు చంద్రబాబు. ఎన్నిసార్లు సీఎం అయినా సరే ఆయన చెప్పేది ఒకటే, యువత ఉంటేనే భవిష్యత్తు, యువతతోనే భవిష్యత్తు అని చెప్తున్నారు. 2047 నాటికి మనం ఒక్కసారి ఇప్పుడున్న గణాంకాలు చూసుకుంటే మాత్రం అందరూ వృద్ధులు అవుతారు, యువత సంఖ్య చాలా తక్కువ అయిపోతుంది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలు కనాలి, ఎక్కువ మంది కంటేనే అదే సంపద, అదే అభివృద్ధి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పని గట్టుకుని ఆయన కుటుంబంపై ఈ విధంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆలోచిస్తుంటే ఆయన కుటుంబంలో లోకేష్ ఎంతమంది పిల్లలు కన్నారు, మీరు ఎంతమంది పిల్లలు కన్నారు అని అనేకమైన ఈ విధమైన రాజకీయ విమర్శలు దాడులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది అయితే చంద్రబాబు చేసిన దాన్ని అభినందిస్తున్నారు. చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ విధంగా చెప్పడం తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు. మరికొందరు అసలు ఈ యువత పెళ్లి చేసుకుంటాక 30-35 సంవత్సరాలు వచ్చిన సరే పెళ్లి చేసుకునే పరిస్థితి, ఈ సమయంలో 3-4 పిల్లలు కనమంటే ఎలా కంటారో కూడా విమర్శిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ప్రతి విమర్శ పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో చంద్రబాబు చేసినటువంటి సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. యమున, థ్యాంక్ యూ వాసు.